ఇంజనీరింగే చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు సెషన్ మనం మోడర్న్ ఆల్జీబ్రా ఇన్ APSET. సో మోడర్న్ ఆల్జీబ్రాలో ఇంట్రడక్షన్ టాపిక్స్ సెట్స్, రిలేషన్స్ అండ్ కాంగ్రూయెన్స్లో కౌంటింగ్ టెక్నిక్స్ని మనం ఎలా అప్లై చేయాలి, ప్రీవియస్ పేపర్ ఇచ్చిన బిట్కి ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో దానికి ముందు మనం మోడర్న్ ఆల్జీబ్రా అనేది డిపెండ్ ఆన్ సెట్ అండ్ ఆపరేషన్ కనుక నంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన విషయం, బట్ ఇంకొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ x plus iy such that x comma y belongs to r i square equals to -1. సో ఈ ఫార్మేట్లో మనకంటే 2 plus 3i ఇది కాంప్లెక్స్ నెంబర్ అంటాం ఫ్రెండ్స్. ఇక 2ని రియల్ పార్ట్ అని, 3ని ఇమేజినరీ పార్ట్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. సో కాంప్లెక్స్ నెంబర్స్ డివైడ్ ఇంటూ అగైన్ two parts. First one is imaginary numbers and real numbers. Real numbers indicated are denoted by capital R. Real numbers again divided into two parts are irrational numbers and rational numbers. So irrational number means is not a rational number. And this is the root to n is not perfect square. Therefore root n is irrational number, and pi is irrational number and e is irrational numbers. So elanti manaki numbers ante decimal form lo oka number ni express cheste, so that is not repeated, non terminating, that is irrational number. Rational numbers denoted capital Q. Again rational numbers divided into two parts. First one is fractions and integers denoted by capital Z. Integers divided into two parts, negative integers and positive integers single and zero. Positive integers denotes are natural numbers. What is the relation between natural numbers, integers, rationals, reals and complex numbers? So natural number always subset equals to integers always subset equals to rational number always subset equals to real number always subset equals to complex numbers. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్. సో నేచురల్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మన అందరికీ బాగా తెలిసినవి. ఇవన్నీ కూడా సెట్స్. సో ఫస్ట్ వన్ సెట్ డెఫినేషన్. వాట్ ఈస్ ద సెట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్. మనం డిఫరెంట్ సెట్స్ మనం తీసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్. సో మనం సెట్స్ అన్నిటిని కూడా క్యాపిటల్ లెటర్స్ ఇండికేట్ చేస్తాం. సెట్స్లో ఉండే ఎలిమెంట్స్ని మాత్రం స్మాలెస్ట్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇది సెట్. సో మనం సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఇక్కడ కౌంటింగ్ టెక్నిక్స్కి మనకి ఏం కావాలో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత బ్రీఫ్గా మనం సెట్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, రిలేషన్ ఆఫ్ సెట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కౌంటబుల్ టెక్నిక్స్కి కావాల్సిన సెట్స్ గురించే. నెక్స్ట్ పవర్ సెట్. వాట్ ఈస్ ద పవర్ సెట్? ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ. ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. దీన్ని ఇండికేటెడ్ పవర్ సెట్ అని చెప్తాం. సో పవర్ సెట్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. అంటే పవర్ సెట్ ఏదైనా ఒక సెట్ యొక్క పవర్ సెట్ కావాలంటే ఆ సెట్లో ఉండే ఆల్ సబ్సెట్స్ అన్నీ కూడా ఒక సెట్లో మనం ఫామ్ చేసి దాన్ని పవర్ సెట్ అని చెప్తాం. అలాగే నెంబర్ ఆఫ్ ఇక్కడ కౌంటబుల్ టెక్నిక్స్ కావాలి కనుక కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇన్ ఎన్. ఏలో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 power of n. పవర్ సెట్లో 2 power of n ఉంటాయి. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటి? ఎంటీ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్. ఈ రెండు ఇంప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి మనకి. సో ఇంప్రాపర్ సబ్సెట్స్ ఇవి కాకుండా అదర్ దాన్ ఎంటీ అండ్ ఇట్ సెల్ఫ్ ప్రాపర్ సబ్సెట్ 2 power of n - 2. సో 2 power of n నుంచి 2 సెట్స్ మనం రిమూవ్ చేయాలి. ఇలాగే ఈ ప్రాపర్ సబ్సెట్స్ని మనం యూజ్ చేయడానికి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఇంతవరకు ఓకే. బట్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ అనేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ చేయాలి. దానికోసం ఒక చిన్న ట్రిక్ మనం నేర్చుకుందాం. సో మనకి బైనామికల్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ ప్లస్ వై ఓ టు పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు
NC0 x power of n, NC1 x power of n minus 1, y plus and so on, NCn y power of n. So if x equals to 1, y is equals to 1 రీప్లేస్ చేద్దాం. అంటే 1 ప్లస్ 1 పవర్ ఆఫ్ n. అంటే ఇప్పుడు ఏమైంది మనకి NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ NCr. దీని వాల్యూ ఎంత మనకి 2 పవర్ ఆఫ్ n. సో 2 పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు, సో ఇది ఫార్ములా అవుతుంది. మనం ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని చెప్పాం 2 పవర్ ఆఫ్ n అంటే ఇక్కడ దీని మీ NC0 మీన్స్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైనింగ్ నో ఎలిమెంట్స్, అంటే ఎంటీ సెట్, ఓన్లీ ఒక్క సెట్టే ఉంటుంది అనమాట. NC0 మీన్స్ వాల్యూ 1 అని. అంటే ఏ ఎలిమెంట్ లేని సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి 1. ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉండే సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి n ఉంటాయి మనకి. అంటే సింగిల్టన్ A, సింగిల్టన్ B, సింగిల్టన్ C. NC1 అంటే మీనింగ్ ఒకే ఒక ఎలిమెంట్ ఉండే సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి. NC2 నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైనింగ్ 2 ఎలిమెంట్స్. NCn అనేసరికి ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైనింగ్ n, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైనింగ్ n ఎలిమెంట్స్, దట్ ఈస్ 1. ఏంటి 1 ఇట్ సెల్ఫ్ A. సో ఈ విధంగా మనం పవర్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఒక కొన్ని 5 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి పవర్ సెట్లో 2 పవర్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనకి ఇందులో మనకి ఆర్ ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ కావాలి. 6 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ అంటే NCr అనమాట. సో ఇలా కౌంట్ చేస్తాం మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ని. చాలా ఈజీగా ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కార్డినాలిటీ. నెంబర్ ఆఫ్ A ఈక్వల్స్ టు n, నెంబర్ ఆఫ్ B ఈక్వల్స్ టు m, నెంబర్ ఆఫ్ A క్రాస్ B ఈక్వల్స్ టు nm. అసలు A క్రాస్ B అంటే డెఫినేషన్ ఏంటి? A క్రాస్ B ఆర్డర్ పేర్ A కామా B సచ్ దట్ A బిలాంగ్స్ టు A, B బిలాంగ్స్ టు B. సో సెట్ ఆఫ్ ఆర్ ఆర్డర్ పేర్స్, ఇది మనం కార్టీసియన్ ప్రోడక్ట్ ఎనీ సబ్సెట్ని మనం రిలేషన్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ రిలేషన్. వాట్ ఇస్ ద రిలేషన్? R is said to be relation from A to B if R is containing Cartesian of AB. సో ఏ నుంచి బీకి ఒక రిలేషన్, ఏదైనా సబ్సెట్ అయితే దాన్ని మనం రిలేషన్ అని చెప్తాం. టైప్స్ ఆఫ్ రిలేషన్స్. రిఫ్లెక్సివ్ రిలేషన్. ఏ రిలేషన్ R on a set is said to be reflexive. Order pair A comma B belongs to R. That means A is related to A. A నుంచి ఏకి మాత్రమే రిలేషన్ అడ్జస్ట్ అయితే ఆ రిలేషన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్తాము. ఏ ఎలిమెంట్ నుంచి ఆ ఎలిమెంట్కి రిలేషన్ ఉంటే. నెక్స్ట్ వన్, ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్. సో ఇక్కడ రిఫ్లెక్సివ్ రిలేషన్లో A ఈక్వల్స్ టు ఏని రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్తాం. సారీ, ఈక్వల్స్ టుని రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ వన్, ఏ నుండి ఏకి రిలేషన్ లేకపోతే దాన్ని ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ చెప్తాం. అంటే ఏ లెస్ దాన్ ఏ అవ్వదు కనుక ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సిమెట్రిక్ రిలేషన్. ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్. దట్ మీన్స్ ఇక్కడ ఏ నుంచి బీకి ఒక రిలేషన్ ఉండాలి, దెన్ బి నుంచి ఏకి కూడా సేమ్ రిలేషన్ ఉంటే సిమెట్రిక్ రిలేషన్ అంట. అంటే ఇది ఏ నుంచి బీకి ఒక రిలేషన్ ఉండి దెన్ బి నుంచి సేమ్ రిలేషన్ ఏకి అడ్జస్ట్ అవ్వాలి, దట్ ఈజ్ సిమెట్రిక్. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈక్వల్స్ టు అనేది సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. నెక్స్ట్, యాంటీ సిమెట్రిక్ రిలేషన్. సో ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈజ్ సెడ్ టు బి యాంటీ సిమెట్రిక్ ఇఫ్ ఏ నుంచి బీకి ఒక రిలేషన్ అడ్జస్ట్ అయితే బి నుంచి ఏకి కూడా సేమ్ రిలేషన్ అడ్జస్ట్ అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవ్వాలి. అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ, దెన్ ఏ ఈక్వల్స్ టు బి. సో ఇది మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్, సారీ యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ట్రాన్సిటివ్ రిలేషన్.
ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈ సెట్ బి ట్రాన్సిటివ్ అంటే మీనింగ్ ఏ నుంచి బికి ఒక రిలేషన్ ఉంటే ఏ నుంచి బికి ఒక రిలేషన్ ఉండి బి నుంచి సికి రిలేషన్ ఎగ్జిస్ట్ అయితే దెన్ ఏ నుంచి బి నుంచి సికి రిలేషన్ ఎగ్జిస్ట్ అయితే ఏ టు సి అవర్ ఏ నుంచి బికి ఒక రిలేషన్ ఉంటుంది బి నుంచి సికి ఒక రిలేషన్ ఉంటే దెన్ ఏ నుంచి సికి కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది దట్ ఈస్ ట్రాన్సిటివ్ రిలేషన్ సో ఇక్కడ మనం ఈక్వల్స్ టు చెప్పవచ్చు ఏ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు సి దెన్ ఏ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు అనేది ట్రాన్సిటివ్ రిలేషన్ వాట్ ఇస్ ద ఈక్వివాలెన్స్ రిలేషన్ ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈ సెట్ టు బి ఈక్వివాలెన్స్ రిలేషన్ if R is a reflexive, symmetric and transitive relation. Reflexive, symmetric and transitive relation. ఇప్పుడు ఈక్వల్స్ టు అనే ఒక రిలేషన్ ఉంటే ఇది రిఫ్లెక్స్ అవుతుంది ఏ ఈక్వల్స్ టు ఏ కనుక రిఫ్లెక్సివ్ అండ్ ఏ ఈక్వల్స్ టు బి అయితే దెన్ బి ఈక్వల్స్ టు ఏ సిమెట్రిక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు సి దెన్ ఏ ఈక్వల్స్ టు సి ట్రాన్స్ఫర్ రిలేషన్ త్రీ రిలేషన్ సాటిస్ఫై అవుతుంది కనుక ఈక్వల్ టు అనే ఒక రిలేషన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రిలేషన్స్ అని చెప్పినవి మనం డెఫినేషన్ చెప్పాం కౌంటబుల్ టెక్నిక్స్ కావాలి ద నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఆన్ ఏ సెట్ ఏ కంటైన్ ఎన్ ఎలిమెంట్స్ ఈ సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే రిఫ్లెక్సివ్ రిలేషన్స్ 2 n² - n అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3 ఫ్రెండ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ 2 - 3 2 - 3 అంటే 6 2 రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఉంటాయి నెక్స్ట్ and number of symmetric relations on a set A 2 n into n plus 1 by 2 దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ 2 summation n అని సో 2 summation n సిమెట్రిక్ రిలేషన్స్ ఉంటాయి యాంటీ సిమెట్రిక్ రిలేషన్స్ 2 n into 3 n into n minus 1 by 2 సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం అప్లై చేయొచ్చు నెక్స్ట్ వన్ ఫంక్షన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది మనకి every function is a relation but every relation need not be a function అంటే ఏ నుండి ఏ 2 నాన్ ఎంప్టీ సెట్స్ మనం తీసుకుంటే ఏ బి అనే 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఏదో ఒక ఎలిమెంట్తో మ్యాప్ అవ్వాలి అప్పుడు దాన్ని మనం ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఏ టు బి అని చెప్తాం సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా కౌంట్ చేస్తాం నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎన్ నెంబర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎం అయితే ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి నెంబర్ ఆఫ్ బి పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఎం పవర్ ఆఫ్ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 5 ఎలిమెంట్స్ బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమవుతాయి 2 అంటే 32 ఫంక్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి సో నేర్చుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో డొమైన్ అండ్ కోడొమైన్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఎంఎన్ ఈ రెండు ఈక్వల్ అయితే అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ అండ్ కోడొమైన్ ఆర్ సేమ్ 1 మ్యాపింగ్స్ అనేవి ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బైజెక్టివ్ మ్యాపింగ్స్ కూడా n ఫ్యాక్టోరియల్ అవుతుంది ఇప్పుడు డొమైన్ కోడొమైన్ బోత్ ఆర్ ఈక్వల్ సెకండ్ కేస్ ఇఫ్ n less than m అంటే డొమైన్లో కంటే కోడొమైన్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే డొమైన్లో కంటే కోడొమైన్ అంటే మనకేంటి డొమైన్లో ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అవ్వాలి కోడొమైన్ ఏదో ఒక ఎలిమెంట్తో అంటే కోడొమైన్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి మ్యాప్ అవ్వకుండా సో అలాంటప్పుడు 1 మ్యాపింగ్స్ మాత్రం అడ్జస్ట్ అవుతాయి 1 మ్యాపింగ్స్కి ఫార్ములా ఎంపీఎన్ దాని ఎంసిఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అని కూడా మనం చెప్తాం సో దెర్ ఈజ్ నో ఆన్ టూ మ్యాపింగ్స్ నెంబర్ ఆఫ్ ఆన్ టూ మ్యాపింగ్స్ అడిగితే 0 అని చెప్పాలి ఫ్రెండ్స్ ఆన్ టూ మ్యాపింగ్స్ ఏమీ అడ్జస్ట్ అవ్వవు ఎందుకంటే ఆన్ టూ మ్యాపింగ్స్ ఆన్ టూ డెఫినేషన్ ఏంటి కోడొమైన్ ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఫ్రీ ఇమేజ్ ఉండాలి బట్ ఇక్కడ ఫ్రీ ఎలిమెంట్ మ్యాప్ అవ్వకుండా కొన్ని ఎలిమెంట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి నెక్స్ట్ వన్ n గ్రేటర్ దాన్ m అంటే డొమైన్లో ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి డొమైన్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మ్యాపింగ్ అనేది కాన్స్టెంట్ మ్యాపింగ్ అయితే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఒకే ఎలిమెంట్కి మ్యాప్ అవుతాయి అంటే కోడొమైన్లో సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది ఈ డొమైన్లో వచ్చేసరికి మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటాయి సో అప్పుడు 1 మ్యాపింగ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వవు దేర్ ఈజ్ నో 1 మ్యాపింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ 1 మ్యాపింగ్స్ అనేవి 0 ఆన్ టూ మ్యాపింగ్స్కి ఇది ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కౌంటింగ్ టెక్నిక్స్ కావాల్సిన నెంబర్ ఆఫ్ రిలేషన్స్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ సిమెట్రిక్ రిలేషన్స్ యాంటీ సిమెట్రిక్ రిలేషన్స్ ఫంక్షన్స్ గురించి ఇది
నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ డివిజన్ ఆల్గారిథం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డివిజన్ ఆల్గారిథం? లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, బి గ్రేటర్ దాన్ 0, దెన్ దేర్ ఎగ్జిస్ట్ q comma r belongs to z such that a is equals to b cube plus r is the remainder value అనేది 0కి bకి మధ్యలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 5 divides 2, దీనికి రిమైండర్ డివిజన్ ఆల్గారిథం అప్లై చేయాలంటే 5 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ప్లస్ 1, దీని వాల్యూ q, దీని వాల్యూ r. సో రిమైండర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇలా డివిజన్ ఆల్గారిథం ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. అదే a ఈక్వల్స్ టు -8, b ఈక్వల్స్ టు 5 అయితే -8 ఈక్వల్స్ టు 5 ఇంటూ -6 అంటే -30 ప్లస్ 2 -28 అవుతుంది. సో ఇది మనకి ఫ్రెండ్స్ డివిజన్ ఆల్గారిథం ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫ్రెండ్స్, చాలా గుర్తుంచుకోవాలి. ఏ నాట్ ఈక్వల్స్ 0 ఆర్ బి నాట్ ఈక్వల్స్ 0 చూసుకోండి. ఏదో ఒకటి నాట్ ఈక్వల్స్ 0 ఉండాలి, ఇంటిజర్ అవ్వాలి. అప్పుడు జీసీడీ, ఈ జీసీడీ ఆఫ్ ఏ కామా బి అనేది, జీసీడీ ఆఫ్ ఏ కామా బి అనేది మనం డి అని చెప్పాలంటే డి డివైడ్స్ ఏ అండ్ డి డివైడ్స్ బి ఫస్ట్ ప్రాపర్టీ, సి డివైడ్స్ ఏ అండ్ సి డివైడ్స్ బి అయితే సి డివైడ్స్ డి కూడా అవ్వాలి. సో ఎగ్జాంపుల్ కింద మనం 4,8 తీసుకుంటే జీసీడీ అనేది 4 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 4 డివైడ్స్ 4 అవుతుంది అండ్ 4 డివైడ్స్ 8. ఫస్ట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ ఏంటి ఫ్రెండ్స్? ఎనీ ఒక ఎలిమెంట్ మనం తీసుకోండి, 2 డివైడ్స్ 4 అవుతుంది, 2 డివైడ్స్ 8 అవుతుంది. అండ్ రెండు అయితే మనకి ఏమవ్వాలి ఇప్పుడు 2 డివైడ్స్ 4 అంటే జీసీడీ అనేది రెండింటికి డెఫినేషన్ ప్రకారంగా అయితే ఇది. అలా కాకుండా ఓన్లీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అప్లై చేయాలంటే 4 యొక్క డివైజర్స్ అంటే ఏముంది 1 ఇంటూ 2, 1 ఒకటి 2 ఒకటి 4 ఒకటి డివైజర్స్. అదే 8కి వచ్చేసరికి 1 2 4 8 కామన్ డివైజర్స్ 1, 2 1, 2, 4. సో ఇందులో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటి 4. అందుకనే జీసీడీ ఆఫ్ 8, 4కి జీసీడీ అనేది 4 అవుతుంది ఫ్రెండ్స్. అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్. సో if d equals to gcd of a comma b, there exists x comma y belongs to z, d is equals to x plus by. సో ఇక్కడ gcd 1 అయితే ఇది 1 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 1 ఈక్వల్స్ టు ax ప్లస్ by. ఎప్పుడది gcd ఆఫ్ a comma b ఈక్వల్స్ టు 1. ఇది మనం గ్రూప్ 3లో యూజ్ చేస్తాం ప్రాపర్టీస్. నెక్స్ట్ if a divides c and b divides b divides c with gcd of a comma b equals to 1, then ab divides c అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ a divides bc with gcd of a comma b equals to 1, then a divides c. సో ప్రాపర్టీస్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. అలాగే లీనియర్ ఈక్వేషన్ ax plus by equals to c హ్యాస్ ఎ సొల్యూషన్. ఎప్పుడు సొల్యూషన్ ఉంటుంది? d divides c, d and d వేర్ d equals to gcd of a comma b. For example, 2x equals to 1 modulo ax plus by equals to c. సో ఇలాంటి లీనియర్ ఈక్వేషన్ తీసుకోవాలి. 2x plus 3y equals to 5 అని ఒక లీనియర్ ఈక్వేషన్ మనం తీసుకున్నాం. సో ఈ లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఉన్నాయా లేదంటే విషయం చెప్పాలంటే ఫస్ట్ వన్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి అనేది మనం ఫైండ్ చేసాం. జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఏమైంది? 2, 3కి జీసీడీ 1 అంటే ఈ డివైడ్స్ సి అవుతుందా లేదంటే 1 డివైడ్స్ 5 అవుతుంది. 1 డివైడ్స్ 5 అవుతుంది కనుక ఖచ్చితంగా దీనికి సొల్యూషన్స్ అడ్జస్ట్ అవుతాయి. సో ఏంటో సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. సొల్యూషన్ అడ్జస్ట్ అవుతుందనే విషయం మనం చెప్పొచ్చు. నెక్స్ట్ if d equals to gcd of a comma b, then gcd of a by d comma b by d equals to 1. Another property. If very important properties friends, if p is a prime and p divides ab, then either p divides a and p divides b. Next least common multiple. ఇక్కడ మనం చాలా చెప్పుకోవాల్సింది ఇంకా జీసీడీ ఆఫ్ ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ 0, బి నాట్ ఈక్వల్స్ 0. జీసీడీ ఆఫ్ ఏ కామా 0 అంటే ఖచ్చితంగా ఏ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎగ్జిస్ట్ 0 కదా, ఎగ్జిస్ట్ అవుదాం అనుకోవసం లేదు. ఎందుకంటే ఏ యొక్క డివైజర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 0కి డివైజర్స్ అనేవి 1 +or -1 +or -2 అండ్ సో ఆన్. సో ఏ ప్లేస్లో ఇంకే నెంబర్ అయినా తీసుకోండి. అంటే 0, 6 జీసీడీ ఆఫ్ 0, 6 ఈక్వల్స్ టు 6 అవుతుంది ఫ్రెండ్స్.
అలాగే జీసీడీ ఆఫ్ 0, 0 అన్డిఫైన్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 0కి ఇన్ఫైనిటీ మెనీ డివైజర్స్ ఉంటాయి, 0కి ఇన్ఫైనిటీ మెనీ డివైజర్స్ ఉంటాయి. ఇందులో గ్రేటెస్ట్ అనేది మనం ఫైండ్ చేయలేము. సో ఇక్కడ మనం ఈ 2 కూడా మనం చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ నాట్ ఈక్వల్స్ 0, బి నాట్ ఈక్వల్స్, ఇక్కడ రెండు కూడా నాట్ ఈక్వల్స్ 0 ఉండాలి ఫ్రెండ్స్, చూసుకోండి. ఎల్సిఎం ఆఫ్ ఏ కామ బి ఈక్వల్స్ టు ఎం అవ్వాలంటే ఏ డివైడ్స్ ఎం అండ్ బి డివైడ్స్ ఎం. ఇఫ్ ఏ డివైడ్స్ సి అండ్ బి డివైడ్స్ సి, దెన్ ఎం డివైడ్స్ సి అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6కి ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే 2 1s 2 2s 2 3s. సో ఇలా వచ్చిందంటే మల్టిపుల్ చేయండి. 2 2s 4, 4 2s 12. ఈ రెండింటికి ఎల్సిఎం అనేది మనకి 12 వస్తుంది ఫ్రెండ్స్. సో క్లియర్గా ఇలా అప్లై చేసుకోవచ్చు. లేదా సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ నాట్ ఈక్వల్స్ 0, బి నాట్ ఈక్వల్స్ 0, దెన్ ఎల్సిఎం ఆఫ్ ఏబి ఏ కామ బి అండ్ జీసీడీ ఆఫ్ ఏ కామ బి అనేది ఆల్వేస్ మాడ్యులస్ ఆఫ్ ఏబి. ఎప్పుడు ఈ రెండు కూడా మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. పాజిటివ్ అయితే ఇంటూ ఏబి అవుతుంది ఫ్రెండ్స్. ఇది డివిజన్ ఆల్గారిథం రూల్ అండ్ జీసీడీ అండ్ ఎల్సిఎం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. నెక్స్ట్ వన్, మోడర్న్ ఆల్జీబ్రాలో కాంగ్రుయెంట్ రిలేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కాంగ్రుయెంట్ రిలేషన్ ఏంటి? కాంగ్రుయెంట్ రిలేషన్ కాంగ్రుయెంట్ మాడ్యులో ఎన్ అంటాం. Let n is a fixed positive integer, two integers a comma b are congruent modulo n అవ్వాలంటే n divides a minus b అవ్వాలి. ఇప్పుడు n divides a minus b అయితే a congruent b modulo n అంటారు ఫ్రెండ్స్. ఇది నాట్ డివైడ్స్ అయితే ఇది నాట్ కాంగ్రుయెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కాంగ్రుయెంట్ రిలేషన్ అనేది ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాం స్టూడెంట్ ఫ్రెండ్స్. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇది. ఏ కాంగ్రుయెంట్ ఏ మాడ్యులో ఎన్ అవుతుంది. ఎందుకు? ఎన్ డివైడ్స్ ఏ మైనస్ ఏ అంటే ఏమవుతుంది? ఎన్ డివైడ్స్ 0 కనుక ఏ నుంచి ఏకి కాంగ్రుయెంట్ రిలేషన్ అప్లై చేయడానికి రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్ అండ్ దెన్ బి కాంగ్రుయెంట్ ఏ మాడ్యులో ఎన్ అవ్వాలి. అంటే మనం ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్ అంటే ఎన్ డివైడ్స్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అవుతుంది అంటే ఎన్ డివైడ్స్ మైనస్ ఏ మైనస్ బి కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ డివైడ్స్ బి మైనస్ ఏ. ఇప్పుడు ఏమవుతుంది మనకి? బి కాంగ్రుయెంట్ ఏ మాడ్యులో ఎన్. ఇది మనకి సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. ఇందాక రిఫ్లెక్సివ్ అయింది, సిమెట్రిక్ అయింది. నెక్స్ట్ వన్, ట్రాన్సిటివ్ రిలేషన్. ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్ అండ్ బి కాంగ్రుయెంట్ సి మాడ్యులో ఎన్, దెన్ ఏ కాంగ్రుయెంట్ సి మాడ్యులో ఎన్ అవ్వాలి. ఇప్పుడు ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్ అంటే ఎన్ డివైడ్స్ ఏ మైనస్ బి అని. బి కాంగ్రుయెంట్ సి మాడ్యులో ఎన్ అంటే ఎన్ డివైడ్స్ బి మైనస్ సి అని. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎన్ డివైడ్స్ ఏ మైనస్ సి రావాలి. సో ఎన్ డివైడ్స్ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు k1 ఇంటూ ఎన్ అని. ఇది ఏంటి? బి మైనస్ సి ఈక్వల్స్ టు k2 ఇంటూ ఎన్ అని. ఇవి మనకు కావాల్సింది ఏ మైనస్ సి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి. ఇక్కడ ఏ మైనస్ బి అంటే k1 ఇంటూ ఎన్ ప్లస్ k2 ఇంటూ ఎన్. ఎన్ కామన్ తీస్తే k1 ప్లస్ k2 ఇంటూ ఎన్. ఇదంతా అనదర్ కాన్స్టెంట్ k. ఇప్పుడు ఏమైంది? ఎన్ డివైడ్స్ ఏ మైనస్ సి అయిపోయింది. అంటే ఈ ట్రాన్సిటివ్ రిలేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాంగ్రుయెన్స్ రిలేషన్ అనేది రిఫ్లెక్సివ్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది. దేర్ఫోర్ ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది. ఈక్వివాలెన్స్ రిలేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రుయెన్స్ బి మాడ్యులో ఎన్, సి కాంగ్రుయెన్స్ డి మాడ్యులో ఎన్ అయితే ఏ ప్లస్ సి కాంగ్రుయెంట్ బి ప్లస్ డి మాడ్యులో ఎన్ అవుతుంది. అలాగే ఏసీ కాంగ్రుయెంట్ బిడి మాడ్యులో ఎన్ కూడా అవుతుంది. ప్రాపర్టీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్, దెన్ ఏసీ కాంగ్రుయెంట్ బీసీ మాడ్యులో ఎన్, బట్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే ఇది ఎప్పుడు అవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 3 కాంగ్రుయెంట్ 1 మాడ్యులో 2 అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఏ నెంబర్తోనైనా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5తో మల్టిపుల్ చేస్తారు అనుకోండి, 15 కాంగ్రుయెంట్ 15 మాడ్యులో 2. సో అంటే 2 డివైడ్స్
15 మైనస్ 5 అవుతుంది కనుక ఇది సాటిస్ఫై అయిపోతుంది ఈ రిలేషన్. బట్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 కాంగ్రూరెంట్ 2 మాడ్యులో 2 తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది 2 మల్టిపుల్ కనుక 2తో డివిజిబుల్ చేస్తే 2 కాంగ్రూరెంట్ 1 మాడ్యులో 2 అవ్వాలి, కానీ 2 డివైడ్స్ 2 మైనస్ 1 సో అవ్వదు. సో నాట్ కాంగ్రూరెంట్. సో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రాదు, 0 వస్తుంది. అంటే కాన్వర్స్ అనేది నీడ్ నాట్ బి ట్రూ. ఎప్పుడు కాన్వర్స్ ట్రూ అవుతుంది? కాన్వర్స్ ట్రూ అవ్వాలి. సో ఈ ప్రాపర్టీ ఇటు నుంచి ఇటు అవ్వాలంటే ఏమవ్వాలంటే మనకి ఏ కాంగ్రూరెంట్ బి మాడ్యులో ఎన్ బై డి. సో వేర్ డి ఈజ్ ఈక్వల్స్ టు జీసీడీ ఆఫ్ జీసీడీ ఆఫ్ సి కామా ఎన్ అవుతుంది. జీసీడీ ఆఫ్ సి కామా ఎన్ అవ్వాలి. అలా అయితే అవుతుంది. ఒకవేళ ఈ జీసీడీ ఆఫ్ సి కామా ఎన్ వాల్యూ 1 అయింది అనుకోండి, డైరెక్ట్గా సాటిస్ఫై అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రూరెంట్ బి మాడ్యులో ఎన్ దెన్ ఏ పవర్ ఆఫ్ కే కాంగ్రూరెంట్ బి పవర్ ఆఫ్ కే మాడ్యులో ఎన్ కే వాల్యూస్. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ అనమాట. సో ఇది కూడా సేమ్ మనం తీసుకుంటే 3 కాంగ్రూరెంట్ 1 మాడ్యులో 2. సో దీనికి ఎంత పవర్ అప్లై చేసినా ఈ కండిషన్ అప్లై అయిపోతుంది. సో రివర్స్ తీసుకోండి, 3 స్క్వేర్ కాంగ్రూరెంట్ 2 స్క్వేర్ మాడ్యులో 5 ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఏమవ్వాలి మనకి 3 కాంగ్రూరెంట్స్. దీని అర్థం ఏంటి క్లియర్గా? 5 డివైడ్స్ అనేసి. ఇప్పుడు మనకి అప్లై చేస్తే 3 కాంగ్రూరెంట్ 2 మాడ్యులో 5 అవ్వాలి, కానీ 5 డివైడ్స్ 3 మైనస్ 1 అవ్వట్లేదు, అంటే నాట్ కాంగ్రూరెన్స్ అని వచ్చింది. సో కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏఎక్స్ కాంగ్రూరెన్స్ బి మాడ్యులో ఎన్ యాజ్ అ సొల్యూషన్ డి డివైడ్స్ బి వేర్ డి ఈక్వల్స్ జీసీడీ ఆఫ్ ఏ కామా ఎన్. సొల్యూషన్ అడ్జస్ట్ అవ్వాలంటే ఒక ఈక్వేషన్ తీసుకొని చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఎగ్జాక్ట్లీ డి సొల్యూషన్స్ ఉంటాయి. సో సొల్యూషన్స్ అడ్జస్ట్ అవుతాయి అండ్ జీసీడీ అనేది డి వస్తే డి సొల్యూషన్స్ ఉంటాయి అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2x కాంగ్రూరెంట్ 1 మాడ్యులో 3 ఫ్రెండ్స్. సో దీనికి మనం ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయా లేదా అనే విషయం చెప్పాలంటే జీసీడీ ఆఫ్ ఏ కామా ఎన్ అని చెప్పాలి. అంటే 2,3. 2,3కి జీసీడీ 1 కనుక యాజ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ అనమాట. సో ఆ విధంగా మనం సొల్యూషన్స్ అని ఫైండ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 4x కాంగ్రూరెంట్స్ 8 మాడ్యులో 12. సో దీన్ని మనం ఈ ప్రాపర్టీని అప్లై చేస్తాం. 4తో డివిజిబుల్ చేస్తాం అంటే 4తో డివిజిబుల్ చేస్తే x, 8 డివిజిబుల్ 2. ఇక్కడ మనం 12ను కూడా డివిజిబుల్ చేయాలి. ఏంటి? డి బై 12కి 4కి జీసీడీ 4 కనుక 4తో 12 డివిజిబుల్ చేస్తే ఇక్కడ మాడ్యులో 3 వస్తుంది ఫ్రెండ్స్, మాడ్యులో 3. సో x కాంగ్రూరెన్స్ 2 మాడ్యులో 3 మీన్స్ x ఈక్వల్స్ టు 2 ప్లస్ 3k. సో రిమైండర్ 2 రావాలి, అంటే రిమైండర్ వచ్చింది. ఇప్పుడు k వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ k వాల్యూస్ 0 రీప్లేస్ చేస్తే x ఈక్వల్స్ టు 2 ఒక సొల్యూషను, x ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్స్ టు 1 రీప్లేస్ చేస్తే 5 ఒక సొల్యూషను, 2 రీప్లేస్ చేస్తే 8 ఒక సొల్యూషను, 3 రీప్లేస్ చేస్తే 11 ఒక సొల్యూషన్. ఇందాక మనం జీసీడీ ఆఫ్ 4,12 ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 4. అంటే ఈ వాల్యూ డి, అంటే ఎగ్జాక్ట్ డి సొల్యూషన్స్ ఉంటాయి, అంటే 4 సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 సొల్యూషన్స్? ఇవి అంటే ఒక కాంగ్రూరెన్స్ మాడ్యులో ఇస్తే కాంగ్రూరెన్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడ్జస్ట్ అవుతాయి లేదా ఈ విధంగా ఫైండ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, చైనీస్ రిమైండర్ థియరం. చాలా ఇంపార్టెంట్ రిమైండర్ థియరం, మనకి ఇంపార్టెంట్. ఇది ఓన్లీ 2 ఈక్వేషన్. అంటే ఇప్పటి వరకు మనం ఒక్కొక్క కాంగ్రూరెన్స్ రిలేషన్ తీసుకున్నాం, సిస్టమ్ ఆఫ్ కాంగ్రూరెన్స్ రిలేషన్ తీసుకుంటాం. లేట్ m, n అనే 2 పాజిటివ్ ఇంటీజర్స్ విత్ జీసీడీ ఆఫ్ m, n ఈక్వల్స్ టు 1. దెన్ ద నెంబర్ ఆఫ్ the system of congruence x congruence a modulo n, x congruence b modulo n has a solution which is unique as a solution which is unique modulo mn. అంటే ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఇస్తాయి. ఇన్ జనరల్ n ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు a1 a2 and so on an అనేవి n తీసుకుంటారు ఇంటీజర్స్, m1 m2 and so on n తీసుకుంటాం. ఆ జీసీడీ కూడా మనకు ఖచ్చితంగా ఈ మాడ్యులో అన్నిటికీ 1 రావాలి.
then the system of congruences, x congruence a1 modulo m1, x congruence a2 modulo m2, x congruence an modulo mn has a solution which is unique modulo m1 m2 m3 and so on mn. ఏంటో సొల్యూషన్ ఎక్స్ నాట్ అనుకుంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు a1 ఇంటూ m1 ఇంటూ m1 ఇన్వర్స్ మాడ్యులో m1 క్యాపిటల్ m1 చూసుకోండి క్యాపిటల్ m1 అంటే క్యాపిటల్ m1 అంటే m1 m2 m3 ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ చేయాలి m1 ఇన్వర్స్. సో mi అంటే ఏంటి అనే విషయం క్యాపిటల్ m బై స్మాల్ mi. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చేస్తే చైనీస్ రిమైండర్ థియరం మనకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏంటో ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఇక్కడ క్లియర్గా సాల్వ్ ఎక్స్ కాంగ్రెంట్ 1 మాడ్యులో 3, ఎక్స్ కాంగ్రెంట్ 2 మాడ్యులో 4, ఎక్స్ కాంగ్రెంట్ 3 మాడ్యులో 5 ఇచ్చారు. ఫస్ట్ వన్ a1 వాల్యూ 1 కంపేర్ చేసుకోవాలి, a2 వాల్యూ 2, a3 వాల్యూ 3. సో m1 వాల్యూ 3, m2 వాల్యూ 4, m3 వాల్యూ 5. ఇప్పుడు క్లియర్గా చూసుకున్న మనకి జీసీడీ ఆఫ్ m1 కామా m2 1 అంటే 4 3కి జీసీడీ 1, 4 5కి జీసీడీ 1, 3 5కి జీసీడీ 1. అంటే ఏం అడ్జస్ట్ అయిపోయింది, చైనీస్ రిమైండర్ థియరం అప్లై చేయొచ్చు మనం. ఖచ్చితంగా ఒక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. సో యూనిక్ సొల్యూషన్ ఫార్ములా ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనం క్యాపిటల్ m అనేది ఫైండ్ చేయాలి. క్యాపిటల్ m అంటే ఏంటి, మల్టిపుల్ చేయాలి. 3 ఇంటూ 4 ఇంటూ 5 అంటే ఏంటి ఇచ్చింది 60 వచ్చింది క్యాపిటల్ m. ఇప్పుడు m1 క్యాపిటల్ m1 అంటే ఏమైంది 60 బై స్మాల్ m1 అంటే 3 అంటే అడ్జస్ట్ ఏమైంది మనకి 20. అలాగే m2 60 బై 4, 60 బై 4 వచ్చేసరికి 15. అలాగే మనకి m3 60 బై 5 అంటే ఏమొచ్చింది 12. సో m1 m2 m3 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు క్లియర్గా మనం ఎక్స్ నాట్ సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. a1 అంటే 1, m1 అంటే మనకి 20. సో 20కి ఇన్వర్స్ మాడ్యులో 3m1 ప్లస్ a2 అంటే 2, m2 అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి 15, m2 ఇన్వర్స్ అంటే 15 హోల్ ఇన్వర్స్ మాడ్యులో 4. నెక్స్ట్ వన్ a3 అంటే 3, 12కి ఇన్వర్స్ మాడ్యులో 5. సో ఇదంతా కాంగ్రెంట్ మాడ్యులో 60 ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా మనం 1 20కి ఇన్వర్స్, సో 3తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 2 వస్తుంది. 2కి ఇన్వర్స్, 2కి ఇన్వర్స్కి వచ్చేసరికి 2 2 4 డివైడ్స్ 3 అంటే రిమైండర్ 1, ఇది 2 వస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ 2 ఇంటూ 15, 15 4తో డివిజిబుల్ చేస్తే మనకి 3 వస్తుంది. 3కి ఇన్వర్స్, సో 3కి ఇన్వర్స్ వచ్చేసరికి 3 2 8, 3 2 6, 3కి ఇన్వర్స్ కావాలి. నెక్స్ట్ వన్ 3 3 9 డివైడ్స్ 4 అంటే రిమైండర్ 1 కనుక 3 వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రిమైండర్. ప్లస్ 3 ఇంటూ 12 ఇంటూ 12కి ఇన్వర్స్, 12 డివైడ్స్ 5 రిమైండర్ 2, 2కి ఇన్వర్స్ 2 3 6 రిమైండర్ 1 కనుక 3 అనేది ఇన్వర్స్ వస్తుంది. సో ఇదంతా మాడ్యులో 60. నెక్స్ట్ వన్ 20 ఇంటూ 2 40 ప్లస్ 2 ఇంటూ 15 30, 30 ఇంటూ 3 అంటే 90 ప్లస్ 9 ఇంటూ 12 అంటే 108 మాడ్యులో 60. ఇది యాడ్ చేస్తే మనం 238 మాడ్యులో 60 వస్తుంది ఫ్రెండ్స్. 238 మాడ్యులో 60 అంటే 60తో రిమైండర్ డివైడ్ చేస్తే మనకి 58. సో రిమైండర్ అనేది 58 వస్తుంది. 58 మాడ్యులో 60. సో దానికి సొల్యూషన్ ఇది ఎక్స్ నాట్, ఇది సొల్యూషన్. చైనీస్ రిమైండర్ థియరం ఇలా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం APSET వచ్చే ఈ కాంగ్రుయెన్స్ రిలేషన్స్ మధ్య సొల్యూషన్స్ అనేవి మనం ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ప్రీవియస్ పేపర్ మనం ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్లో డివిజన్ ఆల్గారిథం,
LCM GCD. నెక్స్ట్ వన్ కాంగ్రుయెన్స్ రిలేషన్స్లో బిట్స్ ఏమొచ్చాయి. సో లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బి నాట్ ఈక్వల్స్ 0, దెన్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి అండ్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి మల్టిపుల్ చేశారు ఫ్రెండ్స్. రెండు మల్టిపుల్ చేస్తే మనం ఈ అందులో ఏదవుతుంది, మినిమం ఆఫ్ ఏ కామా బి రాంగ్, మ్యాక్సిమం ఆఫ్ ఏ కామా బి రాంగ్, ఏ ప్లస్ బి రాంగ్. అంటే మనం ఆల్రెడీ చెప్పాం ప్రాపర్టీ. సో ఏబి. సో ఎప్పుడైనా ఎల్సిఎం జీసీ రెండు మల్టిప్లికేషన్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ ఎలిమెంట్స్ని మనం మల్టిప్లికేషన్ చేయడానికి ఈక్వల్ అవుతుంది. ఇది లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఇచ్చిన బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, P is a prime number, A comma B are any two integers such that P divides AB. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి, either P divides A or P divides B. సో మనం లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఇచ్చిన బిట్స్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్లో మనకి ఎలాంటి బిట్స్ అడుగుతారని ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రుయెంట్ బి మాడ్యులో ఎన్, బి కాంగ్రుయెంట్ సి మాడ్యులో ఎన్, దెన్ ఏ కాంగ్రుయెంట్ సి మాడ్యులో ఎన్ అనేది, దెన్ ద రిలేషన్ కాంగ్రుయెన్స్ అనేది ఏ రిలేషన్. సో రిఫ్లెక్సివ్ అవ్వాలంటే ఏ కాంగ్రుయెంట్ ఏ మాడ్యులో ఎన్ అవ్వాలి. సో ఇది రిఫ్లెక్సివ్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సిమెట్రిక్ రిలేషన్. సో ఇక్కడ మనం సిమెట్రిక్ రిలేషన్ ఇచ్చి ఒకటి యాంటీ సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది, ట్రాన్సిటివ్ రిలేషన్ అనమాట. సో ఈ విధంగా లాస్ట్ క్లాస్లో మనకి, ఈరోజు చెప్పుకున్న క్లాస్లో మనకి లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో మనం ప్రతిరోజు ఒక టాపిక్ ప్రీవియస్ పేపర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, ఎలా ఆన్సర్ చేయాలి. సో ఇది నీట్గా మీరు క్లాస్ విని మీకు నోట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మన దగ్గర ఉండే మెటీరియల్లో బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పిన అర్థం కాదులే.